ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. కథా కథనం ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందంతో ఉండడం అనేది ప్రార్థన కంటే కూడా మరింత దగ్గరగా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి దోహదపడుతుంది. మన కథల పట్టికలో ఒక పాము, బంగారు నాణాల కథలోకి వెళ్దాం. అనగా ఒక ఊరిలో రాఘవయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. ఎంత కష్టపడినా 2 పూట్ల కడుపు నింపుకోవడానికి ఇక్కట్లు పడేవాడు. స్వతహాగా దైవభక్తి ఉండడం వల్ల రాఘవయ్య తన ఇంటి వెనక ఉన్న ఒక పుట్ట దగ్గర రోజూ పాలు పోసేవాడు. ఆ పుట్టలో ఉన్న సర్పరాజు ఆ పాలు తాగడానికి పుట్టలో నుండి బయటకు వచ్చి ఒకనాడు ఒక బంగారపు నాణెం అక్కడ వదిలి వెళ్ళింది. ఆ బంగారం నాణెం చూసి రాఘవయ్య ముందు ఆశ్చర్యపడినా తరువాత చాలా సంతోషించాడు. ఇలా రోజూ ఆ సర్పరాజు ఒక బంగారం నాణెం ఇవ్వగా రాఘవయ్యకి క్రమంగా తన కష్టాలన్నీ తీరి ఉన్నత స్థితికి చేరాడు. పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నాడు. కానీ సంపదతో పాటు రాఘవయ్యలో లోభం కూడా పెరుగుతూ వచ్చింది. రాఘవయ్య అత్యాశతో, ఒక్క నాణ్యం ఇచ్చే పాము పుట్టలో ఎన్ని నాణ్యాలుంటాయో అని ఒక పెద్ద కర్రతో పాముని చంపి ఆ పాము పొట్టలో ఉన్న నాణేలన్నీ తీసుకోవాలని అనుకున్నాడు. కర్రతో పాముని కొట్టే లోపే పుట్టలో ఉన్న సర్పరాజు రాఘవయ్యను కాటువేసింది. లోభానికి గురి అయ్యి రాఘవయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రాఘవయ్య చేసింది తప్పు అని తెలుసుకుని అతని కుమారుడు చంటి తప్పు దిద్దుకునేందుకు పాలు పొయ్యటానికి పుట్ట దగ్గరికి వెళ్లాడు. సర్పరాజు ఆ పాలు తాగడానికి బయటకు రాలేదు సరికదా, ఇంకెప్పుడూ ఆ పుట్ట దరిదాపుల్లో కూడా కనపడలేదు. దురాశ దుఃఖమునకు చేటు. ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం అలవర్చుకోవాలి అనేదే ఈ కథలో నీతి. సరే, ఈ కథను కంచికి పంపి మనం ఇంటికి చేరుకుందామా? వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ప్రోత్సాహాన్ని ఒక లైక్, ఒక షేర్ లేదా ఒక సబ్స్క్రైబ్ ద్వారా మాకు అందిస్తారని మనసారా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. కథా కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.